Hi, hello everyone, welcome back to my channel, Na Priya Prapancham. If you're watching me for the first time, hi, hello, na peru Sneha Priya, nenu fashion, lifestyle, beauty makers, ilanti topics paina videos chestuntanu. And నేను లాస్ట్ ఫ్యూ వీడియోస్లో అయితే మీకు చెప్తూ ఉన్నాను కదండి, వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే ఎంగేజ్మెంట్ పెరిగితేనే యూట్యూబ్ నెక్స్ట్ ఇంకా కొంతమంది యూజర్స్ దగ్గరికి అయితే పుష్ చేస్తుంది అనమాట. యూట్యూబ్లో ఎంగేజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు గ్రో అండి. సో కంటెంట్ అయితే నేను చక్కగా ప్లాన్ చేసుకొని మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మాత్రమే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాను. సో ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్తో కానీ అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏం నచ్చినా నచ్చకపోయినా కూడా కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో దట్ నెక్స్ట్ ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో నాకు కూడా అర్థమవుతుంది కదా. అండ్ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫాస్ట్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసేయండి. చాలా మంది ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారండి. ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా అటాచ్ చేస్తున్నాను చూడండి. మీకు వీడియోస్ నచ్చుతున్నాయి, చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. అండ్ ఇఫ్ యూ నాట్ ఫాలోయింగ్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, నా ఇన్స్టాగ్రామ్ ఐడి నా ప్రియ ప్రపంచం ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను. అక్కడ నేను చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. చాలా ఫన్ రిలేటెడ్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇఫ్ యూర్ నాట్ ఫాలోయింగ్ మీ దేర్ యూ విల్ మిస్ ద ఫన్. సో ఫాస్ట్గా ఫాలో అయిపోండి. అంతే కదండి, ఫ్యూచర్లో మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఎలాంటి కంటెంట్ కావాలి అనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా పర్టికులర్ స్టోర్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారా, సో ఏమున్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నేను మీకోసం ఖచ్చితంగా చేస్తాను. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో వీడియో థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ ఈ వీడియో ఏంటి దేని గురించి అర్థమైపోయింది కదండి. ఎస్, నేను శారీ పైన పెయింటింగ్ చేయబోతున్నాను అనమాట. సో పెయింటింగ్కి నేను ఏ టెక్నిక్ యూజ్ చేస్తున్నాను, ఎంత సింపుల్గా ఈజీగా పెయింటింగ్ చేసుకోవచ్చు, టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. అలాగే కంప్లీట్ అవుట్కమ్ ఎలా వచ్చింది మీరు చూడాలి అనుకుంటే వీడియోని తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. సో కేరళ శారీ ఎలా ఉంటుందో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదండి. సో శారీ వచ్చేసి ఇది పట్టు కాదనమాట, కాటన్లో మనకి కేరళ శారీ వస్తుంది కదా. సో అది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ప్లెయిన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ పైన పార్ట్లో కింద పార్ట్లో మనకి ఇలాగ జరీ అయితే వచ్చేస్తుంది చిన్నగా. ఈ శారీకి ఏంటంటే హైలైట్ బార్డర్ అనమాట. బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడా కృష్ణుడితో మంచిగా జరీతో వీవింగ్ అయితే వచ్చేసింది. అండ్ పళ్ళు పాటలో మనకి ఇలాగ సింపుల్గా గోల్డెన్ జరీ వీవింగ్తో ఇలాగా స్ట్రైప్స్ అయితే వచ్చేసినాయి. సో ఈ శారీని మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నామో ఇప్పుడు చూద్దాము. సో శారీ ఎలా వచ్చిందో చూసేసారు కదా. ఇది యాక్చువల్గా మా అత్తగారి శారీ అనమాట. సో మా అత్తయ్య శారీ మీదే నేను ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. సో ఎలా వస్తుందో తెలీదు. వచ్చిన తర్వాత ప్రాసెస్ త్రూ అవుట్ ప్రాసెస్ ఏంటి, అవుట్కమ్ ఎలా వచ్చింది అని చెప్పి మీరు చివరి వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. సో బ్లాక్ ప్రింట్ వేయబోతున్నాను. మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇక్కడ నా దగ్గర దివాళీ కోసం నేను తీసుకున్నానండి. ఇది క్యాండిల్ స్టాండ్, చిన్న టీ లైట్ క్యాండిల్స్ పెడతాం కదా. సో క్యాండిల్ స్టాండ్ అనమాట. సో ఇవి నా దగ్గర 2 ఉన్నాయి. సో ఇందులో ఇంకా క్యాండిల్ ఉంది. అండ్ నా దగ్గర ఇంకొక చిన్న కీ చైన్ వచ్చిందనమాట. ఇది యూజ్ చేస్తానో లేదో ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఇది అయితే యూజ్ చేయబోతున్నాను. సో ఇది యూజ్ చేసి 3 కలర్స్ యూజ్ చేసి అయితే నేను చేయబోతున్నాను బ్లాక్ ప్రింట్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. స్పాంజ్తో మనం కలర్ అప్లై చేస్తే మనకి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోకుండా ఉంటుంది అనమాట. ప్రింట్ ముద్దగా రాకుండా ఉంటుంది. సో ఏంటి అనేది యాక్చువల్ ప్రాసెస్ నాకు తెలుసు కానీ ఎప్పుడు చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రైయింగ్. సో ఇక్కడ నేను ఈ కలర్ ఒకటి యూజ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఫెవిక్రిల్ నుంచి ఫ్యాబ్రిక్ కలర్స్ తీసుకున్నాను. ఓన్లీ 1 బ్లాక్ ప్రింట్కి ఈ 3 కలర్స్ యూజ్ చేయబోతున్నాను. 3 కలర్స్ యూజ్ చేసి అచ్చులాగా ఇలాగ బ్లాక్ లాగా వేద్దాం అనుకుంటున్నా. బాగుంటుంది కలర్ఫుల్గా అని అనుకుంటున్నా. బట్ రైల్ టెస్ట్ అయితే మనం చేద్దాం. ఫస్ట్ న్యూస్ పేపర్ పైన అయితే వేసి చూద్దాం అనుకుంటున్నా. సో దాన్ని బట్టి విల్ డిసైడ్. యాక్చువల్గా సింగిల్ కలర్కి వెళ్ళిపోవచ్చు శారీకి, కాకపోతే నాకు పెద్దవి దొరకలేదన్నమాట సింగిల్ కలర్. సో దానివల్ల నేను మల్టిపుల్ కలర్ వేద్దాం అనేది అయితే ప్లాన్ చేసుకున్నా. సో దాన్ని బట్టి ఇంకా బ్లౌజ్ కూడా మనకి సింపుల్గా ఉంటుంది కదండి. ఏంటంటే లైక్ మనకి మల్టీ కలర్ వేస్తున్నప్పుడు సో మల్టీ కలర్స్లో మనకి ఏది కావాలంటే అది బ్లౌజ్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలాగైతే పెట్టేశాను. సో ఇప్పుడు జస్ట్ ఇది ఇక్కడ దీని మీద ఇలా పెట్టామా, పెట్టి ఇది యాక్చువల్గా ఇలాగ కొట్టాలి. అప్పుడే మంచిగా అంటుతుంది అనమాట కలర్. టెస్టింగ్ టైం. ఓ వావ్, నైస్, బాగా వచ్చింది. లోపల నేను ఇలాగ న్యూస్ పేపర్ వేసుకున్నా అదర్ సైడ్ అంటకుండా. ప్రింట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగా వచ్చింది. సో సక్సెస్ అత్తయ్య. వేసేద్దాం ఇంకా చీర మీదకి. డన్. అండ్ ఇది చాలా ఫాస్ట్గా కూడా డ్రై అయిపోతుందండి. ఎక్కువ టైం అయితే పట్టదనమాట. ఇది నేను నా ఓల్డ్ టీషర్ట్ పైన వేశాను. మీరు కూడా ఏదైనా ట్రై చేసేటప్పుడు ఫస్ట్ ఏదైనా పాత క్లాత్ పైన, ఏదైనా కర్చీఫ్ మీద అయినా ఏదైనా దాని మీద వేస్తే మనకి ఎలా అనేది క్లారిటీ వస్తుంది. సో శారీ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తానండి. ఫస్ట్ కొంత పార్ట్ అయితే వదిలేస్తున్నాను. ఈ పార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నా.
మా అత్తయ్య తిట్టుకుంటారు ఏమైతే. ఓకేనా? ఒకసారి వేస్తారు మీరు కూడా దెబ్బ. ఇంకోటి ఉంది కదా, దాన్ని పెట్టుకోవడం పొట్టు లేకపోతే చెత్తగా తేనెప్పు పడుతుంది. ఇది కొంచెం అన్ఈవెన్గా ఉంది. ఇది బెటర్ వచ్చింది దీని మీద కన్నా. ఇది బాగా వచ్చింది. శారీ బ్లాక్ ప్రింటింగే కదా, సింపుల్ గా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్ గా అయిపోతుంది అని అయితే నేను అనుకున్నాను. బట్ అస్సలు కాదండి, ధూళి తీరిపోయింది. లిటరలీ చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 3 hours టైం అయితే పట్టేసింది అనమాట. అండ్ ఇక్కడ మీకు ఒక టిప్ ఏంటంటే, ఇక్కడ నేను పెద్ద పెద్ద బ్లాక్ తీసుకున్నాను కదండి, సో దాని నెగిటివ్ ఏంటంటే ఈవెన్ గా ఉండదు సర్ఫేస్, అక్కడక్కడ ప్రాపర్ గా అంటుతుంది అండ్ అక్కడక్కడ ప్రింట్ సరిగా అంటది అనమాట. అండ్ ఇట్స్ టైమ్ కన్జ్యూమింగ్ ఆల్సో. ఎప్పుడైనా మీరు ఇలాగా బ్లాక్ ప్రింట్ చేయాలి అని అనుకుంటే చిన్న చిన్న బ్లాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ చిన్నవి నేను స్టార్ట్ చేసినాకైతే సూపర్ ఈజీగా సింపుల్ గా ఫాస్ట్ గా అయితే అయిపోయింది. ఆల్టర్నేటివ్ గా రెడ్ కలర్ కూడా తీసుకొని ఈ విధంగా మొత్తం శారీ అంతా కూడా ఇలాగా బ్లాక్ ప్రింట్ చేసేసాను. అండ్ హియర్ ఇస్ ద ఫైనల్ అవుట్కమ్. మా అత్తగారు కట్టుకుంటే శారీ ఎలా ఉంటుందో క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మా అత్తగారిని అడిగి తెలుసుకుందాం తనకి ఎలా అనిపించిందో. అత్తయ్య నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఓకే. సో వీడియో చూసేసారు కదా, ఎలా అనిపించింది? నాకు తెలిసినంత మటుకు టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేను మీకు షేర్ చేశానండి. అవుట్కమ్ మీకు ఎలా అనిపించింది నా కమెంట్ సెక్షన్ లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఛానల్ కి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తాను మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకో మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.